గ్రామ అభివృద్ధి కోసం కూచం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ల గ్రామంలో 3 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆంజనేయ స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి హౌసింగ్ కాలనీలో నూతనంగా 60 లక్షల నిధులతో నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకును ప్రారంభోత్సవం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా జడ్బావరం సొసైటీ పరిధిలో గల అరట్లకట్ట గ్రామంలో 34 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఎమ్మెల్యే పంత నానాజీలతో కలిసి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వచ్చిన అతిథులు మాట్లాడుతూ మనమంతా కలిసి కూటమి ప్రభుత్వం మరలా అధికారం చేపట్టే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వెంకట శ్రీనివాస్ బాబా, డాక్టర్ చంపిడి వెంకటేశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, సొసైటీ అధ్యక్షులు గంటా వీరన్న చౌదరి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి, ముద్రగడ రమేష్, సతీష్, గ్రామ ప్రత్యేక అధికారి కరి శ్రీనివాస్, అధిక సంఖ్యలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సుమారు 4000 మెట్రిక్ టన్నులు లాస్ట్ టైం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేయడం జరిగింది సీఎంఆర్ ద్వారా. అట్లాగే 24 గంటల నుంచి 48 గంటలు చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల లోపు డబ్బు కూడా ఇచ్చారు, మా నాయకులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి చాలా సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అట్లాగే ఈ అట్లగట్ట ఊర్లో ఈరోజు దాకా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతేనేటి, మా కూటమి రామచంద్రరావు అయితేనేటి, బాబా గారు అయితే, వెంకటేశ్వరరావు అయితే, పెద్దబాబు గారి దంపతులు అయితేనేటి, తిరుపతి వెంకటేశ్వరరావు అయితే, అందరూ కూడా ఒక ఆలోచన చేసుకుని ప్రతి ఒక్క చోట, ప్రతి ఆఫీస్లోని ప్రతి చోట కూడా పోరాడి ఈ ఊరికి 8 సీసీ రోడ్లు 1,36,10,000 రూపాయలతో మేము సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఒక బీటీ రోడ్డు అక్కడి నుంచి ఊరు దాకా కాకినాడ పావు గంటలో కాకినాడలో ఉండేటువంటి సౌకర్యం మనకు కలగజేయడం జరిగింది. 1,60,00,000 ఆ పని పూర్తి చేయడం జరిగింది. అలాగే మొత్తం అరకగట్ట గ్రామంలో 2,96,00,000 9 రోడ్లు పని పూర్తి చేయడం జరిగింది. దాన్ని ఒక కళ్యాణ మండపంగా మార్చుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో మరి ఈరోజు క్రింద అయితే పెళ్ళిళ్ళకు వాడుకోవడానికి, పైన మరి భోజనాలకు కూడా వాడుకునే విధంగా ఈరోజు 34 లక్షల రూపాయలతో మరి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరి ఏదైతే నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి గంటా వీరన్న చౌదరి గారికి కానీ, డైరెక్టర్లకు కానీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మీకు కూటమి నాయకులందరూ కూడా మరి బ్రహ్మాండంగా కలిసి పనిచేసి అందరినీ తెలుగుదేశం, జనసేన అనేటువంటి తారతమ్య భేదాలు లేకుండా పైన మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కలిసి ఉండి మళ్ళీ గతంలో చేసినటువంటి దుర్భాగ్యపు ముఖ్యమంత్రి అయినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో మరొక్కసారి గద్దెనెక్కకూడదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అక్కడ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏ విధంగా వారు ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటూ ఉన్నారో, అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అంతే సమన్వయంతో కలిసి పనిచేయాలనేటువంటి కూడా ఈ వేదిక ద్వారా మేము అందరినీ కోరుకుంటూ